వెల్కమ్ టు డోఅడా నెట్వర్క్స్. దిస్ ఇస్ పిసి రెడ్డి. ఇది యావరేజ్ కి సంబంధించిన ప్రాబ్లమ్. క్లాస్ లో 13 మెంబర్స్ ఉన్నారు. ఆ 13 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందంటే 67 ఉంది. అయితే ఫస్ట్ 7 మెంబర్స్ తీసుకుంటే వాళ్ళ యావరేజ్ ఎంత ఉందంటే 61 ఉంది. తర్వాత 7 మెంబర్స్ తీసుకుంటే యావరేజ్ ఎంత ఉందంటే 65 ఉంది. అప్పుడు అంటే మనం ఏంటంటే 13 మెంబర్స్ ఉన్నారు, అటు సైడ్ 6 ఇటు సైడ్ 6, మధ్యలో 7 అనేది 2 టైమ్స్ కౌంట్ అవుతుంది. మనం అది ఒకటి గ్రహించాలి. ఇట్లాంటి దాన్ని ఒక 2 వేస్ లో సాల్వ్ చేయొచ్చు. మనము ఇది కాంపిటేటివ్ అంటే మన ఎస్ఐ గానీ పీసీ గానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జస్ట్ ఒక మనం టైం తక్కువ ఉంటుంది కనుక మనం ఒక షార్ట్ కట్ ద్వారా దీన్ని సాల్వ్ చేద్దాము. ఎలా అంటే ఫస్ట్ 7 మెంబర్స్, నెక్స్ట్ 7 మెంబర్స్, ఈ మధ్యలో ఉన్న వ్యక్తిని మనం 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం. ఇది ఎక్స్ అనుకుందాము. ఎంత? 13 మెంబర్స్ యొక్క యావరేజ్ 67. ఫస్ట్ 7 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 61. నెక్స్ట్ 7 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 65 వచ్చేసింది కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 6, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2. మనం ఇప్పుడు డీవియేషన్ చేస్తున్నాము. d ఈక్వల్స్ టు ఇక్కడ 6 వచ్చింది, 6 7 జా 42 అంటే -42 వస్తుంది. 2 వచ్చింది, 2 7 జా 14 అంటే డీవియేషన్ ఈక్వల్స్ టు -56. అంటే 13 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 67 -56. హెన్స్ ఆన్సర్ ఈస్ 11. అదొక 7వ నెంబర్ యొక్క వ్యక్తి విలువ ఎంత అంటే 11 అని అర్థం.